ఒకసారి అమ్మాయి వాళ్ళ ఇల్లు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ఒకసారి. ఇక్కడ మొత్తం మీద ఇక్కడ బార్గేట్స్ వేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పోలీస్ కూడా ఉన్నారు. మనము చిన్న పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళది. ఏదేమైనా వీళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. సాయి మామ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు ఇది. సాయిది ఇక్కడ కాదు, వాళ్ళ మామ వాళ్ళ ఇల్లు ఇక్కడ వీళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నా, వీళ్ళు పరారీలో ఉన్నా ఇక్కడ జరిగే పనులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు ఆవుల పాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆవులకు దాన కావచ్చు, పాలు వింటుడు కావచ్చు. ఇప్పుడు చూసిరు మీరు పాలు పోయినాయి, మేము ఎప్పటికి పాలు కొనుక్కుంటామని చెప్తా ఉన్నారు. ఇదే ఇల్లు వాళ్ళది, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది ఈ లొకేషన్ ఇల్లు వాళ్ళది, అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇది. సాయి ఎవరైతే ఉంటారో ఈ సాయికి ఆల్రెడీ ప్రీవియస్గా కూడా ఇతని మీద కొన్ని కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ అబ్బాయి ఎవరైతే అఖిల్ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి ఎలాంటి హిస్టరీ లేదు. అంటే కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే అబ్బాయి కూడా తాగుతాడు, గంజాయి అలవాటు ఉందని చెప్తా ఉన్నారు. అబ్బాయికి ఎలాంటి మచ్చ లేదని చెప్తా ఉన్నారు. ఇగో ఇది ఒకసారి ఇల్లు చూసే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఏముంది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే చంపాలి, వెళ్ళిపోవాలి. ఎవడేం చేస్తాడు, 3 నెలలు అయితే మళ్ళీ బయటకు వస్తాం, మనల్ని ఎవడేం చేయలేడు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కడ చూడు కత్తే. వైష్ణవి కోదాడలో ఒక ఇష్యూ, అవునా, మళ్ళీ సంగారెడ్డిలో ఒక ఇష్యూ మనమే టేకప్ చేసినాం. ఆ ఇష్యూ కూడా కారులో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండగా వాళ్ళ పక్కనే కత్తితో సంపడం జరిగింది. అంటే ఇది ఏమైపోయిందంటే ఏ భయం లేదు, మనుషులకు భయం అనేది పోయింది. ఒకానొక సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గడగడ వణికేటోళ్ళు, అరే రేపు పొద్దున ఏం చేస్తారో అని. ఎప్పుడు దిశ ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో ఆ సందర్భంలో ఎలాంటి ఇష్యూస్ కాలేదు. ఇప్పుడు చూడండి, అంటే ఏమవుతుంది, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనం ఏమైనా చేయగలుగుతాము. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది. ఇప్పుడు పిల్లలు లవ్ స్టోరీలు అనేది కామన్గా జరుగుతూ ఉన్నాయి. తప్పుంటే క్వశ్చన్ చేయడం తప్పు కాదు. నీకు ఇష్టం లేకపోతే ఇయ్యకు. అబ్బాయి కూడా ఆడియో రికార్డింగ్లో చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పిల్లోడు చిల్లర్గా మాట్లాడటం ఏ విధంగా ఉంటుంది, మొత్తం నేను బోరాన్ ఈ స్టైల్ ఉంటుంది. ఆ పిల్లోడు చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు, అఫీషియల్గా ప్రొఫెషనల్గా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే మెచ్యూరిటీగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆడియో చూస్తే అర్థమవుతుంది. ఆ అమ్మాయి మనం వెళ్ళిపోదామంటే కూడా ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ అమ్మాయి పేరు ఏదో ఉంది. యాక్చువల్ అమ్మాయిని మనం ప్రస్తావించొద్దు కాబట్టి అమ్మాయి పేరు కూడా తీయట్లేదు. మొత్తం ఇదిగో ఇది ఇల్లు, లోపలికి పోవడానికి లేదు, లాక్ వేసారు కాబట్టి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి వీళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారనేది అనుకోవచ్చు. నేను ఏమంటా ఉన్నా, నేను టోటల్గా చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. ఎంత యాదవులైనా ఏదైనా అందరికి ఉండేది ఒకటే బ్లడ్, ఓకేనా. ఒకరికి కోస్తే ఒక కలర్, ఒకరికి ఇది ఏం లేదు. నీకు ఇష్టం లేనప్పుడు నీ పిల్లని వద్దు, లేదా నీ పిల్ల సరిగ్గా చెప్తున్నప్పుడు ఎదుటోని చంపడం అనేది అసలు రాంగ్. ఇది టోటల్ రాంగ్. ఇది ఎవడిచ్చిండు, అక్కెవడిచ్చిండు, చంపే అక్కెవడిచ్చిండు. అసలు ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణలో, తెలంగాణలో ఈ మధ్య ఏపీ పక్కన పెడితే తెలంగాణలో కోడి పిల్లలను కోసినట్టు వస్తూ ఉన్నారు. చాలా దారుణంగా ఉన్నది. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి, డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదంటే డిపార్ట్మెంట్కి ఏం వేరే పనులు లేవా? మొత్తం ఏడా చంపుతుండని చూసుకుంటా కూర్చోలేరు కదా డిపార్ట్మెంట్. వాస్తవమా కదా? ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని 100%గా ఎవరైనా సరే అది తప్పు చేసిన శిక్షలు అనేది కఠినంగా ఉండాలి. వైష్ణవి ఇష్యూలో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పటి వరకు ఇక నువ్వు సరిగ్గా ఏమని లెటర్ తీసుకొని వెళ్ళి అబ్బాయికి సంబంధం లేదని లెటర్ తీసుకొని ఒక్కరి మీదే కేసు చేస్తాం, ఫ్యామిలీకి సంబంధం లేదని. ఎక్కడ సెక్యూరిటీ ఉందండి ఆడపిల్లలకి? ఎక్కడుంది చెప్పండి? ఒక అబ్బాయినే నడి రోడ్లో 9 గంటలకు చంపేసిరీడా అరుగు మీద, ఇంకా అమ్మాయిలు ఏడో తిరిగేటట్టున్నారు. ఇది దారుణం మొత్తం మీద. ఏమనంటే కులాలు మతాలు అడ్డం వస్తున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి లేదండి కులము. నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే. అది కాదు కదా, కరెక్ట్ కాదు కదా ప్రాసెస్. అది బెదిరించే ప్రయత్నాలు చేయాలి. చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ చంపుకుంటూ పోతే ఇదో ప్యాషన్ అయిపోయింది. మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. మరి నిన్నేదో సంఘటన జరిగితే మొత్తం మీడియా కావచ్చు, డిపార్ట్మెంట్లు కావచ్చు, మొత్తము మన ఐబొమ్మ రవిని కదా ఏదో కుంభకోణం చేసినట్టు చేశారు. ఈడ ఎవ్వరు గతి లేరు. మళ్ళీ నిన్నేదో వచ్చి మొత్తం ఏదో పెళ్లి సూపులకు వచ్చినట్టు వచ్చిపోయారు. మీడియాలు కావచ్చు, సోకాల్డ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈరోజు ఎవరు గతి లేరు. 5-6 మంది పోలీసులు డిపార్ట్మెంట్ని పెట్టారు, అయిపోయింది. వీడు వచ్చి ఏదన్నా చేయగలని ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఏం చేస్తారు? రేపు పొద్దున వీళ్ళు కక్షలు ఉంటే వీళ్ళు ఇంకోటి చేసినట్టు ఆ లెక్క చెప్తా ఉన్నది. మేము కూడా వదిలిపెట్టామని. ఏం చేస్తారు? ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉండదు. ఇది మొత్తం మీద అవుట్స్టాండ్లో ఉన్నారు. ఇక్కడ ఆవులకు మంచిగానే పెండ తీస్తూ ఉన్నారు, మంచిగానే పాలు విడుతూ ఉన్నారు, అందరు బాగానే ఉన్నారు. ఆడ ప్రాణం పోయి ఒక్కడే ఒక కొడుకు, ఆమె ఆడ తల్లడి ఇప్పటిదాకా పిడిచి వచ్చి కొట్టుకుంది, చచ్చిపోతుందేమో అనుకున్నాను. నేను సీరియస్గా చెప్తున్న ఈ విషయం. మీరు ఉన్నారు అప్పుడు? ఉన్నారు కదా. ఇది మొత్తం మీద ప్రజలారా ఇట్లా జరుగుతూ ఉన్నది. ఒక మీడియా న్యాయం చేస్తుంది. ఏం చేస్తుందండి మీడియా? ఉన్నది చూపిస్తారు మీడియా, అంతకుమించి ఏం చేయదు మీడియా. లేదంటే ప్రభుత్వాలు చూసుకోవాలి తప్ప. ఏంది ఇదంతా? మొత్తం మీద అఖిల్ అనే అబ్బాయికి 100%గా మాకు న్యాయం ఎప్పుడూ జరగదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి దిశ ఎన్కౌంటర్ జరిగినట్టు జరిగితే అమ్మాయిలు తెరు పోవాలంటే భయపడతారు ఎవరైనా.
ఏదేమైనా 4 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటే ఇప్పుడు తీసుకొచ్చి ఆ సాయి అనే అబ్బాయి ఎవరో వీళ్ళ అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో హీరోయిజం ఒక్కరిని చంపితే నేను హీరో అయిపోతా లేదంటే ఇంకోటి అయిపోతా అనే ఇంటెన్షన్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద ఇది పరిస్థితి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సో మచ్.